పొద్దు పొద్దున్నే పాము దర్శనం అయిందండి. ఊరి చివర పాములు రావని అడుగుతారు కదా! ఎందుకు రావండి? అవన్నీ చోట మేము ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంటాయి. తినాలి అనిపించిందంటే ఇంకా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇంట్లో పచ్చి నూరాను. మా వారేమో ఎగ్ ఆమ్లెట్ ఎయ్యన్నారు. ఇంట్లో గుడ్లు లేవు బావ అంటేనే ఇంక అప్పటికప్పుడు పోయి అట్టుకట్టి తీసుకొచ్చేసారు. పైనే ఉంచానంటే ఇంక పిల్లలతో జాతరే. అంతకంటే ముందు నేనే పగలగొట్టేస్తానేమో ఇంక వాటిని చక్కగా కింద పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ 4 గుడ్లతో ఆమ్లెట్ ఏసి ఇచ్చాననుకోండి మళ్ళీ ఏమంటారో తెలుసా? ఈ 4 గుడ్లతో కూర అయిపోయేది కదా! కూర వండేవచ్చు కదా! అంటారు. అన్నీ ఆయన మాటలే. గోరింటాకేమో నిన్న రుబ్బిందండి. అందరూ పెట్టుకున్నారు నేను తప్ప. ఇంకా పచ్చడైతే టమాటా, పచ్చిమిరకాయలేసి నూరాను. ఇంక అందులోకి ఎగ్ ఆమ్లెట్. పిల్లలు వెళ్ళిన తర్వాత తీసాననమాట. ఇంక వాళ్ళు వెళ్ళకముందు ఎంత పని ఉండిద్దో వెళ్ళిన తర్వాత అంతగా డబుల్ ఉండిద్ది. ఇల్లంతా సర్దుకుని మంచిగా ఊడ్చేసుకున్నా. నిన్న పెట్టిన లాంగ్ వీడియోలో అందరూ చేతికేమైందని అడగటమే. చెయ్యికైతే కాలిందండి. మనం ఒక తిన్నగా ఉండం కదా! అందుకని రోజు రోజుకి నా కిచెనే నాకు శత్రువులా మారిపోతుంది. గరిట అందుకోపోయి చెయ్యేమో సట్టికి తగిలించేసానండి. ఇంకంతే చెయ్యంతా కూడా ఎర్రగా కమిలిపోయి పొక్కులు పొక్కేసాయి. ఇప్పుడైతే కొంచెం బానే ఉందిలేండి. అంతకు ముందే ఒకటి తగిలింది. అది తగ్గింది అనేసరికి ఇదొకటి. అదేంటో మళ్ళీ తగిలిన చోటే తగులుతున్నాయి నాకు. ఇక మా వారితో అయితే తిట్లు తప్పవయ్యాయి. ఎప్పుడు చిన్నపిల్లలా ఎందుకు చేతులు కాల్చుకుంటావని తిడతా ఉంటారు. ఈరోజు ఎండ కూడా సుర్రుమంటుందబ్బా. ఉంటా మరి బాయ్.